ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్న రైతులకు సాగునీళ్లు ఇవ్వడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సర్కారు నిర్లక్ష్యం వల్లే పంటలు ఎండుతున్నాయని మండిపడ్డారు. గండ్లను పూడ్చి రైతులకు నీళ్లివ్వడం ప్రభుత్వానికి చేత కాదా అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో వరదల్లో నష్టపోయిన రైతులకు రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. త్వరలోనే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ కాంగ్రెస్ పాలనలో కృష్ణా నది పరవళ్లు దొక్కుతున్న ఖమ్మం జిల్లా రైతులు సాగునీటి కోసం ఇవాళ ఎదురు చూసే పరిస్థితి ఏర్పడ్డది. సాగునీరు లేక ఖమ్మం జిల్లాలో పంట పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. ఈసారి ఎన్నడూ లేనంతగా కృష్ణా నదిలో బ్రహ్మాండంగా వరద వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. దాదాపు 1000 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనాయి. నాగార్జున సాగర్ నిండు కుండలాగా ఉన్నది. ఇన్ని నీళ్లున్న ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే దీనికి కారణం ఎవరు? ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయ లోపం, నీటిపారుదల మంత్రి యొక్క నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి గారు పట్టింపు లేకపోవడం వల్ల ఇవాళ ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్న పరిస్థితి. 22 రోజులైంది కాలువకు గండిపడి. సెప్టెంబర్ 1వ తేదీన గండిపడ్డది, ఇవాళ 23వ తేదీ. సరే, ఆ 1వ తేదీ వదిలిపెట్టిన ఇవాళకి 22 రోజులు. 22 రోజులు కాలువకు పడిన గండిని పూడ్చలేని ఈ ప్రబుద్ధులు కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు గతంలో. 22 రోజుల్లో ఒక కాలువ గండి పూడ్చడం చేత కదా ఈ ప్రభుత్వానికి? ఇది నిర్లక్ష్యం కాకపోతే ఏంటి అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికే రైతులు, నేలకొండపల్లి రైతులు ఎన్ఎస్పి కార్యాలయాన్ని ముట్టడించారు. కూసుమంచి, ఖమ్మం, వైరా, కల్లూరు అన్ని మండలాల్లో ఇవాళ ఎన్ఎస్పి ఆఫీసులను ముట్టడిస్తున్న స్వచ్ఛందంగా. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, రైతుల కడుపు మంట. రైతులు పార్టీలకు అతీతంగా పోయి ఎన్ఎస్పి కార్యాలయం ముందు ధర్నాలు చేస్తుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. వరదల్లో ఖమ్మం జిల్లాలో, సూర్యాపేటలో, అదేవిధంగా మహబూబాద్ జిల్లాలో దాదాపు 1,00,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరదల్లో, ప్రకృతి వైపరీత్యంలో 1,00,000 ఎకరాల్లో నష్టం జరిగితే వాళ్ళ కన్నీళ్లు తుడిచి ధైర్యం ఇచ్చి ఎకరాకు 25,000 సాయం చేయండి మహాప్రభు అంటే అది చేసింది లేదు. కొత్తగా మీ నిర్వాహకం వల్ల మరో 2 లక్షల మంది రైతులకు పంటలు ఎండబెట్టి ఇవాళ వాళ్ళ కన్నీళ్లు తెప్పిస్తున్నారు.